హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లాస్ట్ డే ఆఫ్ 30 days ఛాలెంజ్. ఉన్నాను మీ అందరూ ఇన్నర్ ఫీలింగ్ ఇది నాకు అర్థమైంది. నా వెయిట్ తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ దాకా చూడండి. వీడియో లాస్ట్లో పెట్టాను నా వెయిట్ అసలు తగ్గానా లేదా, నా టార్గెట్ రీచ్ అయ్యాను లేదా చూడండి ఒకసారి. అండ్ నెక్స్ట్ మన టార్గెట్ వచ్చేసరికి ఒక 15 daysకి మాత్రం వెయిట్ అనేది పెరగకుండా ఉండడమే. ఎందుకు ఇలా అంటున్నానంటే మరి తగ్గడానికి ట్రై చేస్తున్నావు కదా, తగ్గచ్చు కదా అంటే ఇంట్లో మావయ్య మ్యారేజ్ ఉందన్నమాట. ఈ 10 days అక్కడే ఉంటాను. తెలుసు కదా మ్యారేజ్ అంటే ఫుడ్ ఎలా పెడతారు. కంచం ఏంటి ఎంత ఉంది? ఫుడ్ ఇదేంటి ఎంత పెట్టారు? తింటే తరిగిపోద్దిలే. ఇదనమాట మన సిచ్యువేషన్ ఇప్పుడు. అందుకనే ఈ 10 days మటుకి వెయిట్ అనేది పెరగకుండా కంట్రోల్గా తినవే నా టార్గెట్ అనమాట ఇప్పుడు. అండ్ వచ్చి నా స్టార్టింగ్ డే వెయిట్ అనమాట September 4th వెయిట్ ఇది 136.7. అండ్ ప్రజెంట్ నా వెయిట్ అయితే ఇది అనమాట October 4th. అండ్ 1 monthకి 127.65కి వచ్చాం. అంటే 9.05 kgs తగ్గాం అనమాట. మన టార్గెట్ 10 kgs కానీ రీచ్ అవ్వలేకపోయాం. 995 grams తక్కువ తగ్గాం. కానీ 1 monthలో ఇన్ని కేజీస్ తగ్గడం నేనైతే ఫస్ట్ టైం అనమాట. 9 kgs తగ్గాం. ఇన్ని కేజీస్ తగ్గాక నా ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంది తెలుసా, ఇలా ఉందనమాట. ప్రజెంట్ మన బాడీ సిచ్యువేషన్ అయితే ఇలా ఉందనమాట. తగ్గాను లేదో కామెంట్ చేయండి, తగ్గినట్టు కనబడుతున్నాను లేదో. ఇంటికి వచ్చి ఒక డైట్ కోక్ వేసాం అనమాట. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫాలో చేయండి. సరే మరి మళ్ళీ కలుద్దాం, బాయ్.